ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 2వ సర్గయందలి గల 58 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లంకా వర్ణనము, లంకలో ప్రవేశించుటను గూర్చి హనుమంతుడు ఆలోచించుట, చిన్న రూపంతో అతడు లంకలో ప్రవేశించుట, చంద్రోదయ శోభా వర్ణనము అనే కథగా విందాం. మహాబలశాలి అయిన హనుమంతుడు ఎవ్వరూ ఎదిరింపశక్యం కాని సముద్రాన్ని దాటి ఏమాత్రం అలసటలేనివాడై త్రికూట పర్వత శిఖరమునందున్న లంకను చూశాడు. అక్కడ నిలచిన హనుమంతునిపై వృక్షముల నుండి పుష్పాలు వర్షం వలె కురిశాయి. వాటిచే కప్పబడి అతడు పుష్పాలతో నిర్మించిన విగ్రహం వలె కనబడ్డాడు. మహాపరాక్రమశాలి, శోభా సంపన్నుడు అయిన ఆ హనుమంతుడు 100 యోజనముల దూరం దాటినా కూడా ఏ విధమైన అలసటను పొందలేదు. నేను ఎన్నో వందల యోజనములు కూడా దాటగలను, 100 యోజనములు అను పరిమిత సంఖ్య గల సముద్ర దూరం మాట చెప్పాలా అని అనుకుంటూ పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు, ఎగురగల వారిలో ఉత్తముడు అయిన హనుమంతుడు వేగంగా మహాసముద్రాన్ని దాటి లంకను చేరాడు. నల్లని పచ్చిక బేళ్లయందు మధ్య మధ్య పెద్ద శిలలు, పర్వతములు ఉన్న అరణ్యములందు వృక్షములతో నిండి ఉన్న పర్వతముల మీద, పుష్పించిన వృక్ష పంక్తుల మీద సంచరించాడు. అతడు ఆ పర్వతం మీద నిలిచి వనములను, ఉద్యానములను, పర్వతాగ్రమునందున్న లంకా పట్టణాన్ని చూశాడు. హనుమంతుడు అక్కడ సరళ వృక్షాలు, కొండగోగు చెట్లు, బాగా పూసిన ఖర్జూర వృక్షాలు, మోరటి, నిమ్మ, కొండమల్లె, మొగలి చెట్లు, సువాసన గల పిప్పలి చెట్లు, మంకెన, ఏడాకుల అరటి, వేగిస, కాంచనం చెట్లు, పుష్పించిన గన్నేరు చెట్లు, పుష్పముల బరువుతో నిండినవి, మొగ్గ తొడిగినవి, పక్షులతో వ్యాకులముగా ఉన్నవి, గాలికి కదులుచున్న అగ్రభాగములు కలవి అయిన ఇతర వృక్షాలు, హంసలతోనూ కారండవములు అనే జల పక్షులతో నిండినవి, అధికంగా పద్మములు, కలువలు ఉన్న దిగుడు బావులు, అందమైన అనేక విధములైన పౌరులు విహరించే ప్రదేశాలు, అన్ని ఋతువులందు లభించే ఫలములతో నిండిన పుష్పించిన అనేక విధములైన చెట్లు, తీరముల మీద దట్టంగా ఉన్న చెరువులు, రమ్యమైన ఉద్యానవనాలు చూచాడు. హనుమంతుడు లంకా పట్టణమును సమీపించి రావణుడు పాలిస్తున్న సుందరమైన మహానగరమైన ఆ లంకను చూచాడు. ఆ నగరం చుట్టూను పద్మములతోనూ కలువలతోనూ ప్రకాశిస్తున్న పరిఖ అనగా అగట్టను కలిగి ఉంది. రావణుడు సీతను అపహరించి ఉండడం చేత రాముడు ఎప్పుడు యుద్ధానికి వస్తాడో అనే భయంతో భయంకరములైన ధనుస్సులు ధరించి అంతటా తిరుగుతున్న రాక్షసుల చేత ఆ నగరమునకు కాపలా కాపిస్తున్నాడు. ఆ నగరం చుట్టూ బంగారు ప్రాకారం ఉంది. పర్వతముల వలె ఎత్తుగాను, శరత్కాల మేఘముల వలె తెల్లగాను ఉన్న భవనములతో ఆ నగరంలోని ప్రధానమైన వీధులు తెల్లగాను ఎత్తుగాను కనబడుతున్నాయి. 100 కొలది రుజువులతోనూ వరుసగా కట్టిన పతాకలతోనూ ధ్వజములతోనూ ప్రకాశిస్తున్నది. అది స్వర్గలోకంలోని అమరావతి వలె ఉంది. తెల్లని అందమైన భవనములతో పర్వతాగ్రమునందు ఉండడం చేత ఆ లంక ఆకాశంలో నిర్మించిన పురం వలె ఉన్నది. రావణుడు పాలిస్తున్న ఆ లంకాపురాన్ని పూర్వం విశ్వకర్మ నిర్మించాడు. హనుమంతునకు ఆ నగరం ఆకాశంలో తేలిపోతున్నదా అన్నట్లు కనబడింది. మట్టి గోడల ప్రాకారం, శిలలతో నిర్మించిన ప్రాకారం, దానికి జఘనముగాను, అగట్టలలో ప్రవహిస్తున్న అధికమైన ఉదకం వస్త్రంగాను, శతఘ్నులు, శూలములు అనే ఆయుధాలు కేశపాసముగాను, కోట రుజువులు కుండలములుగాను ఉండడం చేత లంక ఒక స్త్రీ వలె ఉన్నది. దాని ఉత్తర ద్వారం దగ్గరకు వెళ్ళి అతడు ఆలోచనలో పడ్డాడు. కైలాస శిఖరం వలె ఉన్నతంగా ఉన్న ఆ లంకా పట్టణం ఆకాశాన్ని తాకుతోందా అన్నట్లుంది. భవనములు అత్యున్నతములుగా ఉన్నాయి. భయంకరులైన రాక్షసులతో, నాగములతో భోగవతీ పట్టణం వలె నిండి ఉన్నది. దాని శోభ ఊహకు అందడం లేదు. అతి స్పష్టంగా ప్రకాశిస్తున్న ఆ నగరంలో పూర్వం కుబేరుడు నివసించేవాడు. కోరలు కలవారు, శూలములు, పట్టసములు అనే ఆయుధములు ధరించిన వారు, భయంకరులు, శూరులు అయిన ఎందరో రాక్షసులు, సర్పములు గృహాన్ని రక్షిస్తున్నట్లు ఆ లంకా పట్టణాన్ని రక్షిస్తున్నారు. అట్టి ఆ లంకా పట్టణానికి ఏర్పరిచిన గొప్ప రక్షణ విధానాన్ని, దాని చుట్టూనూ సముద్రమును చూసి రావణుడు భయంకరుడైన శత్రువు అనే విషయాన్ని కూడా గుర్తించి హనుమంతుడు ఈ విధంగా తలచాడు. వానరులు ఇక్కడికి వచ్చినా ఏం ప్రయోజనం ఉండదు. దేవతలు కూడా యుద్ధం చేసి ఈ లంకను జయించజాలరు. రావణుడు పాలిస్తున్న
లోపలికి ప్రవేశింప శక్యం కాని ఈ కష్టమైన లంకా పట్టణానికి వచ్చి కూడా మహాబాహువైన రాముడు ఏం చేయగలడు? రాక్షసుల విషయంలో సామమునకు గాని దాసమునకు గాని భేదానికి గాని అవకాశం లేదు. యుద్ధమునకు ఏమాత్రము అవకాశం లేదు. అంగదుడు, నీలుడు, ధీమంతుడైన సుగ్రీవుడు, నేను ఈ నలుగురము వానరులము మాత్రమే ఈ లంకలోకి రాగలుగుదము. సీత జీవించి ఉందా లేదా అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఆమె కనబడిన తర్వాత ఈ ఆలోచనలన్నీ చేయవచ్చు. ఇప్పుడు ఎందుకు? రాముని అభివృద్ధి కోరుతున్న హనుమంతుడు ఆ పర్వత శిఖరంపై నిలిచి కొద్దిసేపు ఈ విధంగా ఆలోచించాడు. క్రూరులు, బలవంతులు అయిన రాక్షసులు రక్షిస్తున్న ఈ లంకా పట్టణాన్ని నేను ఈ రూపంతో ప్రవేశించడానికి శక్యం కాదు. ఉగ్రమైన తేజస్సు, గొప్ప పరాక్రమము, గొప్ప బలము గల ఈ రాక్షసులనందరినీ మోసగించిన గాని నేను సీతను వెతకలేను. నేను ఈ మహాకార్యాన్ని సాధించాలి అంటే కనబడకుండా ఉండే చిన్న రూపాన్ని ధరించి రాత్రి ఈ లంకలో ప్రవేశించడమే ఈ సమయంలో చేయవలసిన పని అని అనుకున్నాడు. దేవతలు గాని అసురులు గాని ఎదిరింప శక్యం కాని అట్టి ఆ లంకా పట్టణాన్ని చూసి హనుమంతుడు తన కర్తవ్యమేదో నిశ్చయించుకుని దానిని ఏ విధంగా సాధించాలా అని మాటిమాటికి ఆలోచించాడు. దుర్బుద్ధి అయిన ఆ రాక్షసరాజు రావణుని కంటపడకుండా సీతను చూడడానికి ఉపాయం ఏమిటి? మహాబుద్ధిమంతుడిగా ప్రసిద్ధుడైన రాముని కార్యం నేను ఏ విధంగా ప్రవర్తిస్తే చెడిపోకుండా ఉంటుంది? సీత నిర్జనమైన ప్రదేశంలో ఒంటరిగా ఉండగా నేను ఒంటరిగా ఆమెను చూడడానికి ఉపాయం ఏమిటి? స్థిర చిత్తం లేని దూతలు దేశ కాలములకు విరోధం కల్పించడం చేత సిద్ధముగా ఉన్న పనులు కూడా సూర్యోదయ సమయమునందు అంధకారము నశించినట్లు చెడిపోతాయి. ఈ కార్యాన్ని చెయ్యాలి అని నిశ్చయం చేసిన తర్వాత కూడా లాభనష్టాల ఆలోచనలో పడిన బుద్ధి ప్రకాశించదు. దూతలు బుద్ధిమంతులము అనే అహంకారంతో కార్యములను చెడగొట్టుకుంటూ ఉంటారు. వచ్చిన కార్యం ఏ విధంగా చెడిపోకుండా ఉంటుంది? బుద్ధి వ్యాకులము కాకుండా చక్కగా పనిచేసే ఉపాయం ఏమిటి? సముద్ర లంఘనం సఫలం ఏ విధంగా అవుతుంది? నన్ను రాక్షసులు చూస్తే రావణుని సంహరించాలి అని కోరుచున్న ప్రసిద్ధ బుద్ధిశాలి అయిన రాముని కార్యం చెడిపోతుంది. రాక్షస రూపం ధరించి కూడా రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో ఎక్కడ ఉండడానికి శక్యం కాదు. ఇంకా ఇతర రూపంలో మాట చెప్పాలా? ఈ పట్టణంలో రాక్షసులకు తెలియకుండా గాలి కూడా ఎక్కడా సంచరించజాలదు అని నా అభిప్రాయం. బలవంతులైన రాక్షసులకు తెలియని ప్రదేశమేదీ లేదు కదా. నేను ఈ పెద్ద రూపంతోనే ఇక్కడే ఉంటే పట్టుబడి చంపబడతాను. ప్రభువైన సుగ్రీవుని కార్యం చెడిపోతుంది. అందుచేత నేను నా రూపాన్ని చిన్నదిగా చేసుకుని రాముని కార్యం సాధించడానికై రాత్రివేళ లంకలో ప్రవేశిస్తాను. దగ్గరకు పోవడానికి కూడా శక్యం కాని ఈ లంకా పట్టణంలోనికి రాత్రి ప్రవేశించి రావణుని గృహాన్ని అంతటినీ వెతికి సీతను చూస్తాను. వానర వీరుడైన హనుమంతుడు ఈ విధంగా ఆలోచించి సీతను చూడాలి అనే అభిలాషతో సూర్యాస్త సమయానికై వేచి ఉన్నాడు. సూర్యుడు అస్తమించగానే రాత్రియందు హనుమంతుడు శరీరాన్ని చాలా చిన్నది చేసి పిల్లి అంత ప్రమాణంతో చూడడానికి ఆశ్చర్యం కలిగేటట్లు మారిపోయాడు. పరాక్రమవంతుడైన హనుమంతుడు సాయంకాల సమయమునందు శీఘ్రంగా ఎగిరి చక్కగా అమర్చిన విశాలమైన ప్రధాన మార్గములు గల సుందరమైన లంకా పట్టణంలోకి ప్రవేశించాడు. ఆ లంకానగరం ప్రసాదముల పంక్తులతో నిండి ఉంది. బంగారు స్తంభములతోనూ వెండి స్తంభములతోనూ బంగారు కిటికీలతోనూ అది గంధర్వ నగరం వలె అద్భుతంగా ఉంది. 7 అంతస్తుల మేడలు, 8 అంతస్తుల మేడలు ప్రకాశిస్తున్నాయి. బంగారంతో అలంకరించిన పైభాగములపై స్ఫటిక మాణిక్యాలు పరచబడ్డాయి. ఆ లంకా పట్టణంలో రాక్షసుల భవనముల పైభాగాలు వైఢూర్య మాణిక్యాలచే చిత్రవర్ణములై ముత్యాల సముదాయములచే అలంకృతములై ప్రకాశిస్తున్నాయి. బంగారంతో నిర్మించబడిన విచిత్ర వర్ణాలు గల రాక్షస గృహ ద్వారములు చక్కగా అలంకరింపబడిన ఆ లంకా పట్టణాన్ని నలుమూలలా ప్రకాశింపచేస్తున్నాయి. ఊహకు కూడా అందని విధంగా ఉండి ఆశ్చర్యాన్ని కలిగించే ఆ లంకా పట్టణాన్ని చూసి హనుమంతుడు వైదేహిని చూడాలి అనే కుతూహలం చెందుతూ ఈ లంకను జయించడం ఎలా అని దిగులును, సీతను చూడగలము కదా అనే ఆనందాన్ని కూడా పొందాడు. ఆ లంకా నగరంలో తెల్లని గృహాలు దగ్గరగా ఉన్నాయి. ఆ గృహములలోని కిటికీలు, ముఖద్వారములు బంగారంతో నిర్మించబడ్డాయి. రావణుని బాహుబలంచే రక్షింపబడుతున్న కీర్తిమంతమైన ఆ నగరం భయంకరమైన బలము గల పిశాచురులతో నిండి ఉంది. ఆ సమయంలో అనేక సహస్రముల కిరణములు గల చంద్రుడు కూడా నక్షత్రములతో కూడి
వాటి మధ్య ప్రకాశిస్తూ వెన్నెల అనే చాందినీతో లోకాన్నంతటినీ కప్పివేస్తూ హనుమంతునకు సహాయం చేయడానిక అన్నట్లు పైకి వచ్చాడు. ఉదయించి పైకి వస్తూ ప్రకాశిస్తున్న ఆ చంద్రుని కాంతి శంఖ కాంతి వలె ఉన్నది. అతని వర్ణం పాలవర్ణం వలె, తామరతూడు వర్ణం వలె ఉంది. ఆ చంద్రుడు సరస్సులో ఈదుతున్న హంస వలె మనోహరంగా ఉన్నాడు. అట్టి చంద్రుని ఆ హనుమంతుడు చూశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండైన సుందరకాండ యందలి 2వ సర్గ యందలి గల 58 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, లంకా వర్ణనము, లంకలో ప్రవేశించుటను గూర్చి హనుమంతుడు ఆలోచించుట, చిన్న రూపంతో అతడు లంకలో ప్రవేశించుట, చంద్రోదయ శోభావర్ణనము అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండ యందలి 3వ సర్గయందలి గల 51 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, లోపలికి ప్రవేశిస్తున్న హనుమంతుని లంక స్త్రీరూపమున వచ్చి అడ్డుకొనుట, అతని ప్రహారమొచ్చే పీడితురాలై ఆమె హనుమంతుని లోనికి ప్రవేశించుటకు అనుమతి ఇచ్చుట అనే కథగా విందాం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.